బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో స్కూళ్లకు ప్రభుత్వం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థుల డేటా తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేయాల్సిందిగా నిబంధన పెట్టింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు చేసి ఉండాలని డీఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్లకు సూచించింది. వచ్చే నెల 6వ తేదీలోగా విద్యార్థుల డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ డేటా ఆధారంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం, దుస్తులు, పుస్తకాలు, స్కాలర్షిప్ వంటి వాటికి కేంద్రం బడ్జెట్ కేటాయింపు జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి ఈ ప్రాసెస్? జమీమా, ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు సంబంధించి ఒక యాప్ ఒకటి పెట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ఆ యాప్ లో పెట్టే ఆలోచన. ఎందుకంటే విద్యార్థుల డేటా తీసుకుని డిఈఓలకి, ఎంఈఓలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్కూళ్లలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డేటా ఏ రకంగా ఉంది, ఏ ఏజ్ నుంచి అప్పటి వరకు ఏ క్లాస్ చదువుతూ ఉన్నారు అనే డీటెయిల్స్ పూర్తి స్థాయిలో తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవరెవరు ఆబ్సెంట్ అవుతున్నారు, ఏ క్లాస్ లో ఎంతమంది చదువుతున్నారు, పై తరగతులకి లేకపోతే ఇతరత్ర ఉన్నత స్థాయి విద్య కోచింగ్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఒక క్లియర్ కట్ మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ను ప్రవేశపెట్టి ఈ యాప్ ద్వారా ఈ స్కూళ్లలో ఎవరెవరు చదువుతున్నారు, ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి ఎవరెవరు చదువుతున్నారన్న ఒక డేటా ప్రభుత్వం తీసుకునే పనులు పడింది. దానికి సంబంధించి డిఈఓలకి, ఎంఈఓలకి కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆల్రెడీ విద్యా సంవత్సరం 2 నెలలు అయింది కాబట్టి ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో చేస్తే కనీసం ఈ 6 నెలలతో పాటు వచ్చే సంవత్సరం నుంచి కూడా పూర్తి డేటా అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అందించే విద్యార్థులకు సంబంధించి ఎలాంటి పథకమైనా కూడా అది ఎంతమందికి వెళ్తుంది, అందరికీ వెళ్తుందో లేదా అని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసమే ప్రధానంగా ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.